బ్రహ్మోపదేశము తీసుకొని వారు సూర్య భగవానుడికి సంధ్యావందనం చేయొచ్చా? అర్ఘ్యం ఇవ్వచ్చా? సూర్య భగవానుడి అనుగ్రహం పొందటానికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? దీనికి ఉన్నటువంటి మార్గం ఏమిటి? సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి అని అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే బ్రహ్మోపదేశం తీసుకోవాలి అని. బ్రహ్మోపదేశం అంటే కొన్ని వర్ణాల వారికి సంబంధించి ఉపనయనము అని అంటారు. జంధ్యం ఇలాంటిది వేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మోపదేశం పొందినటువంటి వారు, అంటే గాయత్రి మంత్రాన్ని గురువు ద్వారా పొందినటువంటి వారు. వాళ్ళకి మాత్రమే పూజ చేసుకొని సంధ్యావందనం చేసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటి అర్హత ఉంది అని అంటారు. మరి మిగతా వాళ్ళకి లేదా అండి? సంధ్యావందనం చేసుకునేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అంటే పెద్దలు చెప్పారు, ఎటువంటి అభ్యంతరము లేదు. సూర్యుడికి మీరు సంధ్యావందనం చేసుకున్నా చేసుకోకపోయినా సూర్యుడికి అర్ఘ్యాన్ని ఎవరైనా ఇవ్వవచ్చు. ఎట్లా ఇవ్వాలంటే దానికి కూడా కొన్ని నియమాలు చెప్పారు. సూర్యుడికి ఎదురుకుండా చూస్తూ నీళ్లు వదలకూడదట ఎప్పుడు కూడా. అది మన అనాచారం కింద చెప్పారు. ఈ కార్తీక మాసంలో కూడా మనందరం కూడా తప్పనిసరిగా గమనించవలసినటువంటి విషయం, సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం వదలకూడదు. మరి ఎలాగండి అంటే ఇలా నీళ్లు వదులుతూ ఆ నీళ్లలో సూర్య భగవానుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ, సూర్య భగవాన్ నీకు నేను నమస్కారం చేస్తున్నానని మనసులో భావిస్తూ అప్పుడు నీళ్లు వదలాలి. ప్రతిబింబాన్ని చూస్తూ మాత్రమే నీళ్లు వదలాలి, కానీ సూర్యుణ్ణి ఆ తీక్ష్ణతని చూస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ఘ్యాన్ని వదలకూడదు. అలా బ్రహ్మోపదేశం లేనటువంటి వాళ్ళు కూడా నదులు లేనటువంటి వాళ్ళు స్నానం చేసిన తర్వాత అయినా సరే సూర్య భగవానుడిని చూస్తూ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అర్ఘ్యం విడవచ్చు. అందులో ఎటువంటి పొరపాటు లేదు అని చెప్పి పెద్దలు చెప్పారు. కానీ ఆ నియమం మాత్రం పాటించాలి. సూర్యుణ్ణి ప్రత్యక్షంగా మాత్రం కళ్ళతోటి చూడకూడదు ఎవరూ కూడా. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాసఖేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారినే విరించి నారాయణ శంకరాత్మనే. ఎవరికైనా అర్హత ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం స్త్రీలకి పురుషులకి బాలులకి వృద్ధులకి అందరికీ అనుగ్రహించేటువంటి వాడు సూర్య భగవానుడు. అందువల్ల ఎవరైనా సూర్యుడికి నమస్కారం చేయవచ్చు. బ్రహ్మోపదేశం పొందినవారు చేయవచ్చు, బ్రహ్మోపదేశం లేనివారు కూడా చేయవచ్చు. కాకపోతే నియమబద్ధంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే అర్ఘ్యం విడవాలి. అందులోనూ స్నానం చేసి 7 గంటలు 8 కాకుండా సూర్యుడు అలా ఉదయిస్తున్నటువంటి సమయంలో చేస్తే, అప్పటికే స్నానం ముగించుకొని కనుక చేస్తే అది అత్యధికమైనటువంటి ఫలితాన్ని అందరికీ అందజేస్తుంది. ఈ కార్తీక మాసంలో పవిత్రమైన ఆ కార్యక్రమం అందరూ నిర్వహించి సత్ఫలితాలని పొందెదరుగాక.